హైదరాబాదులో ఎప్పుడు సందడి ఉంటుందో తెలుసా? పండుగలు వచ్చిందంటే హైదరాబాదులో పండుగ వాతావరణమే కాదు, జనసందోహం పెరిగిపోతుంది. ప్రత్యేకంగా మనము మహంకాళి జాతర గురించి తెలుసుకున్నాం, అక్కన్న మాదన్న జాతర గురించి తెలుసుకున్నాం. కానీ రంజాన్ మాసం అంటే ఆ సందడి వేరు, ఆ సంబరం వేరు. మదీనా మొదలుకొని ఫలక్నుమా వరకు కూడా జనసందోహం కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలు మొదలు పెడితే ఉదయం 4 గంటల వరకు షాపింగ్ చేస్తుంటారు. ప్రతి వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 1 రూపీ మొదలు నుండి లక్షల రూపాయల విలువైన వస్తువులను అందుబాటులోకి తీసుకొస్తారు వినియోగదారుల కోసం. ప్రత్యేకంగా పండుగ కోసం దుస్తుల కొనుగోలుతో పాటు బంగారము, మరే వస్తువైనా ఇక్కడ కొనుక్కోవడానికి జనాలు భారీగా వస్తారు. ఒక్కసారి ఆ సందడి వాతావరణం ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ మదీనాలో ప్రారంభమవుతుంది ఈ సందడి, రాత్రంతా కూడా ఇలానే కొనసాగుతుంది. ఇక్కడ కావాల్సిన ప్రతి వస్తువును కొనుక్కోవడానికి అందరూ కుటుంబ సమేతంగా వస్తారు. చీప్ అండ్ బెస్ట్ అంటే రంజాన్ మాసంలోనే ప్రతి వస్తువు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. అతి తక్కువ ధరకు అమ్మకాలు చేస్తారని చెప్పేసి ఇక్కడ జనాల నమ్మకం. ఆ నమ్మకం కొద్దే ఇక్కడికి వచ్చి వస్తువులను కానీ, వస్త్రాలను కానీ, ఆభరణాలను కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది. మహిళలకు ప్రత్యేకంగా వారి అలంకరణ కోసం అయితేనేమి, పురుషులకు కావాల్సిన అయితేనేమి, పిల్లల కోసం కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అలంకరణకు సంబంధించి కూడా ఇక్కడ పేరుగాంచింది. మదీనా మొదలుకొని చార్మినార్, ఆ తర్వాత ఫలక్నుమా వరకు కూడా ఈ రాత్రి వేళలో ఈ షాపింగ్ అంతా కొనసాగుతుంది. ఈరోజు రంజాన్కి చివరి శుక్రవారం కావడంతో పాటు జనాలు విపరీతంగా వచ్చారు. అయితే గడిచిన 5 రోజులుగా రెట్టింపు సంఖ్యలో ఇక్కడ జనాలు రావడం, వాళ్ళ వస్త్రాలు కొనుగోలు చేయడం, రంజాన్ మాసం కోసం సిద్ధమవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అంటే రంజాన్ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అంతేకాకుండా షాపింగ్ కూడా అంత ఉత్సాహంతో రెట్టింపుతో ఇక్కడ చేస్తుంటారు. మరొక వైపు ఏడాది పాటు వారు కష్టపడి సంపాదించిన డబ్బులో కూడా 10% మరి ఇతరులకు పంచుతారు, పేదలకు పంచుతారు. అంతేకాకుండా వాళ్ళు తినే వస్తువులను కూడా 3 భాగాలుగా చేసి మరి పంచడం ఈ రంజాన్ ప్రత్యేకత. ఇది ఒక దాతృత్వం కావచ్చు, లేదంటే ఒక సేవా భావానికి కావచ్చు, లేదంటే వారు చేసే దాన గుణానికి ఇది ఒక ప్రత్యేకమైన పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఏ పండుగ వచ్చినా కూడా హైదరాబాదులో మరి హిందూ ముస్లిమ్స్ అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు. కేవలం రంజాన్ వచ్చిందంటే హలీం ఒకరే తినడం కాదు, హలీంతో పాటు ఇక్కడ షాపింగ్ చేసేందుకు కూడా జనాలు ఎగబడి వస్తున్నారు. అన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వస్తువులను కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ రంజాన్ మాసం అంటే చాలా చీప్ అండ్ బెస్ట్గా వస్త్రాలు దొరుకుతాయి, అలంకరణ వస్త్రాలు దొరుకుతాయి. ప్రతి వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అత్యంత తక్కువకు ఇక్కడ మరి కొనుగోలు చేస్తారు. ప్రత్యేకంగా మహిళలకు కావాల్సిన గాజులు కావచ్చు, ముత్యాలు కావచ్చు, ఇంకా మరేదైనా కావచ్చు, వాళ్ళ అలంకరణకు కావాల్సిన ప్రతి వస్తువు అంటే లిప్టిక్ కానీ, లేదంటే చెవులకు కానీ, కళ్ళకు పెట్టుకునే అదేంటి కాటుక కానీ మరేదైనా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్గా మరి కొనుగోలు చేస్తుంటారు. మరి ఎలా ఉంది షాపింగ్ ఒకసారి చూస్తే జన సందోహంగా మారుతుంది. ఇక్కడ మాత్రం లెఫ్ట్ సైడ్లో ఇటుండి ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో నిలిచిపోయడం జరిగింది. వాటికి మరొక మార్గంలో వారిని తరలిస్తున్నారు. కేవలం ఆటోలు, 2 వీలర్స్ మాత్రమే ఈ వేలో ఇక్కడ ప్రవేశించేందుకు పోలీసులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం 5 నుండి 6 గంటల నుండే ఈ షాపింగ్ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 3 నుండి 4 గంటల వరకు షాపింగ్ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఉపవాసంలో ఉండడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం రెట్టింపు స్థాయికి చేరింది, తారాస్థాయికి చేరింది అని చెప్పొచ్చు. ఎందుకంటే రంజాన్కు ఒకరోజు ముందే ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. రెడీమేడ్ వస్తువులన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కుర్తాలు చూస్తే కుర్తా పైజామ్ 700 రూపీస్ మాత్రమే అంటున్నారు. కొన్ని డ్రెస్సులు చూస్తే 300కే అందుబాటులో ఉన్నాయి. మరి స్వీట్ తినుబండారాలు కావచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ అన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఇక్కడ కలకల్లాడుతుంది. జనాలు కూడా సందడిగా మారింది. ప్రతి వస్తువు రోడ్లపైకి రావడం, మామూలుగా ఎక్కడైనా చూస్తే ఇంత చీప్ అండ్ బెస్ట్గా మరి దొరుకుతాయా అంటే ప్రతి ఒక్కరు చెప్పేది
మరి ఇక్కడ సాధారణంగా గురువారం నాడు చోరీ బజార్లో ఎక్కువైతే వస్తువులు అందుబాటులో ఉంటాయి, చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయంట. కానీ ఈ రంజాన్ మాసంలో ఇక్కడ ప్రతి వస్తువు చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ అందరూ చెప్తుంటారు. అంతేకాకుండా ఆ చీప్ అండ్ బెస్ట్ కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో, తక్కువ బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి మరి గిఫ్ట్ ఇవ్వడం కావచ్చు, లేదంటే వారు వినియోగించడం కావచ్చు, ఇతరుల బంధువులకు ఇవ్వడం కావచ్చు, ఇక్కడ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా దాన ధర్మాలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ముస్లిమ్స్ ఎక్కువ మరి ప్రతిదీ కొనుగోలు చేసి వారికి కావాల్సినవి వాళ్ళందరూ కూడా అందించేందుకు అవకాశం ఉంది. మరొకసారి ఈ రంజాన్ కొనుగోలు ఎట్లా ఉన్నవి ఏంటి ఒకసారి తెలుసుకుందాం, చూద్దాం. అమ్ముతున్నారు, లేదంటే గాజులుగా ఇండివిజువల్గా అమ్ముతున్నారు. మనం గమనించవచ్చు ఇది ఒక సెట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చూసినట్టయితే ఇది మనకు చాలా డిఫరెంట్గా అంటే రీన్ యాపిల్ అని చెప్పేసి కొత్త మోడల్గా ఇది తీసుకురావడం జరిగింది. మొత్తం అంతా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక సెట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సెట్ మనము తీసుకుంటే కాస్ట్ కూడా చీప్ అండ్ బెస్ట్లో ఉంటుంది. ఇది కాకుండా గాజు గ్లాసులు కావచ్చు, అవి కావచ్చు. పైన మనం చూసినట్టు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ గాజుకి సంబంధించినవి కావచ్చు, పింగానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ స్పెషల్గా మరి తీసుకొచ్చి అందుబాటులో చేశారు. ఇంకా రంజాన్ మాసం అంటే మెహందీ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ మనం సాధారణంగా పాకిజాన్ సంథింగ్ ఏదో ఒక మెహందీ చూస్తున్నాం, కానీ చాలా రకాల వెరైటీస్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ 5 రకాల డిఫరెంట్ టైప్ మెహందీ ఉంది. అంతేకాకుండా వాటితో పాటు ఇక్కడ చిక్కీలు కూడా ఏర్పాటు చేశారు. ఇది మనం చూడవచ్చు. మామూలుగా ఇది ఏంటంటే షుగర్ కింద నగవత్ అని చెప్పేసి అంటారు. ఇది నోరు కీప్ చేసుకోవడానికి చాలా ఎక్కువ వాడుతుంటారు. అంతేకాకుండా ఇది కూడా దీన్ని కొంచెం డిఫరెంట్గా తయారు చేయడం జరిగింది. వైట్గా ఉంటుంది, సోంపులా ఉంటుంది. బట్ ఈ సోంపులో కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది సాధారణంగా మనము వేయించిన సోప్గా మనం చెప్పుకుంటాము. దీంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది, ఇది న్యాచురల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది రా సోంపు అని చెప్తుంటారు. ఇది చాలా డిఫరెంట్. ఇది రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని కూడా ఎక్కువ మనం నోరు కీప్ చేసుకోవడానికి ఉపయోగం. ఎందుకంటే రంజాన్ కాబట్టి స్వీట్ ఎక్కువ వాడతారు. అందులో భాగంగానే ఈ స్వీట్స్ ఎక్కువ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినట్టయితే ఇది ఇంకోటి వైట్. ఈ వైట్లో కూడా కొన్ని స్వీట్స్ను కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇంకా పోతే ఇలా డిఫరెంట్, ఇది చిన్నపిల్లలు తినడానికి బాగుంటుంది, లేదంటే పెద్దవాళ్ళకి ఇంట్లో నోరు టీప్ చేసుకోవడానికి ఎక్కువ వాడుతుంటారు. ఇది స్పెషల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక అందులో కాకుండా దీంట్లో మనం చూసినట్టయితే మిక్స్డ్, టోటల్గా ఈ ఆల్ మిక్స్డ్గా దీంట్లో ఉంది. ఇందులో చాలా వెరైటీస్ ఉంది. దీని కాస్ట్ కూడా 22 రూపీస్ మాత్రమే ఉంది. దీంట్లో అన్ని వెరైటీస్ అన్నీ కలిపి, ఇక్కడున్న అన్ని వెరైటీస్ కలిపి ఇక్కడ స్పెషల్గా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇంకా ఐ లైనర్ చూసినట్టయితే ఐకి సంబంధించి కాటుక అంటాం కదా, ఇది కాటుకకు సంబంధించి ఎక్కువ వాడుతుంటారు. సుర్మాగా ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ వాడుతుంటారు. అంతేకాకుండా దీన్ని రంజాన్ వేళలో ఇక పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇది కళ్ళ కింద పెట్టుకొని మసీదుకి వస్తుంటారు, లేదా ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఓకే, రంజాన్ ప్రత్యేకంగా మనం ఇక్కడ గమనించవచ్చు. గ్లాస్ వస్తువులు చాలా తీసుకొచ్చారు, అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఈ వస్తువులు ఏంటి ఒకసారి కనుక్కుందాం. మీరు చెప్పండి, ఈ వస్తువులు ఎట్లా ఉంది ఏంటి, కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొచ్చారు. స్పెషల్ क्या स्पेशल प्राइस यही है भाई, इसका पूरा रमज़ान का महीना है, बस आपसे कम में देते, वाजिबी है। रमज़ान का महीना लास्ट आज डेज है,
बस आपको खाली दिनों में लेंगे तो आपको 150 रुपये रखते हैं। अब लास्ट दिन में बस नहीं रहता, 950 में आया था। और कुछ और डिजाइन भी है, सब प्राइस मिलेगा। बताओ पूरा भी बताओ, एक एक अगर ऐसा प्राइस लेंगे तो आपको 950 में पड़ेगा, इसमें लेंगे तो 450 का रहेगा। अलग अलग प्राइस में है इसमें। और टी शर्ट वगैरह सब चीज़, हर चीज़ मिलेगा। आप मस्जिद के सामने कभी भी आ सकते हैं, फतरगट्टी गोल मस्जिद के पास में, जंक्शन के नीचे। किधर से लाया हो रमजान में, क्या स्पेशल किधर से लेके? मासा टैंक से आता भैया माल पूरा। मासा टैंक के इसमें पास में होटल के बाजू उसका शॉप्स है, वहाँ से आता। और भी बहुत सारे आइटम्स है, ऐसा भी लेंगे तो आपको 2000 ऐसा पड़ेगा। ये भारी है, रमजान के हाथ से लाते हैं, खाली दिन में कभी नहीं लाते। ये किसको यूज करते? ये शिरकों में क्या है, रमजान का है, मुसलमान का ईद है, ये इनके हाथ से यूज का है। और दूसरा आइटम भी है ना, वो इसका स्पेशलिटी बहुत सारा। ये सौंफ वगैरह रखते हैं रमजान के टाइम पे, ड्राई फ्रूट्स, ये वो सौंफ वगैरह सब चीज रखते हैं, रमजान का आइटम है ये। इसमें जब ईद मिलने आता लोग उनके हाथ से रखते हैं, गिफ्ट देते हैं इसमें। गिफ्ट नहीं, सौंफ वगैरह खाने वाना खाए बस से करे बस से बेस्ट क्वालिटी। और ये ट्रे लिंगा तो बेस्ट क्वालिटी है, हमारे पास एक से एक क्वालिटी मिलता है। आपको इसको पढ़ के तो नहीं टूटेगा, वैसा गारंटी आइटम। ठीक है। और हमारे पास लोकल माल नहीं रखते, बस आप आओ कभी भी, गौस भाई की दुकान ये फतरगट्टी जंक्शन के नीचे रहेगा। నైట్ షాపింగ్ అనేది చూద్దామని, అది మెయిన్ ఈ చార్మినార్ దగ్గర అయితే నైట్ షాపింగ్ చాలా బాగుంటుంది అని ఇక్కడ తీసుకొచ్చాము. రేట్లు అయితే కంఫర్టబుల్ గానే ఉన్నాయి, ఏమంత ఎక్కువ లేదు, మరి అంతగా ఇదేం ఇది చేయట్లేదు, అన్ని కంఫర్టబుల్ రేట్లోనే చూపిస్తున్నారు, అన్ని బాగున్నాయి. కాకపోతే మా పిల్లలు ఈ నైట్ షాపింగ్ అనేది ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ నైట్ షాపింగ్ కొరకు వచ్చాము, ప్లస్ కొంచెం ఫ్రూట్స్ అవి కొరకుండా హలీం అలాంటివి తిని కొంచెం బాగుందండి, చాలా బాగుంది. వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, నైట్ షాపింగ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం వీళ్ళని తీసుకొని వచ్చారు నైట్ షాపింగ్ కొరకు. కానీ మన హైదరాబాద్లో అంటే ఫేమస్, ఇయర్లీ ఒక్కటేసారి వచ్చేది ఈ సందర్భం మనకు. సో ఈ సందర్భాన్ని యూటిలైజ్ చేసుకొని మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతో. अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल, वड़कम, जय हिंद दोस्तों। मैं आपका दोस्त सुभान एंकर हैदराबाद से। मैं मशहूर जगह हैदराबाद, जो कि दीगर जगहों से दीगर एरिया से यहाँ पर लोग ईद की शॉपिंग के लिए आते हैं। सभी मेरे मोअज़्ज़िज़ कस्टमर्स जितने भी यहाँ के मेहमान खुसूसी है और जगह जगह से जो भी आते हैं, सभी को रमज़ान की बहुत बहुत मुबारकबाद। और स्पेशल कल ईद है, आज चांद रात है, चांद रात की बहुत बहुत मुबारकबाद। और ईद की बिलखुसूस सभी को ईद की बहुत बहुत मुबारकबाद सुभान एंकर की जानिब से। आज मैं आया हूँ SMP टावर शॉपिंग मॉल पर, हैदराबाद, चार मीनार, गुलजार हाउस के दामन में। बहुत ही प्यारा सा नाम है। రంజాన్ మాసంలో అత్తర్కు చాలా డిమాండ్ ఉంటుంది. మరి అత్తర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అత్తర్ అందుబాటులో ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, చాలా యునిక్ సంబంధించి కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ఏంటి, అసలు వీటి స్పెషల్ ఏంటి, ఎక్కడి నుంచి తెప్పించారు, వీటిని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఫిల్ చేసామో ఇప్పుడు చూసాం కదా. మరి ఇది డిమాండ్ ఎట్లా ఉంది, రేట్స్ ఎట్లా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, ఇంత మంచి పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చారు. వీటిని అత్తర్ అంటారా, పర్ఫ్యూమ్ అంటారా? పర్ఫ్యూమ్ కి అత్తర్ కి డిఫరెంట్ ఏంటి మీరు ఒకసారి చెప్పండి. परफ्यूम अतर अंडे ये जो रहता परफ्यूम का बेस रहता, इसमें अल्कोहल ऐड होने के बाद परफ्यूम बनता हुआ। हाँ, మీ దగ్గర ఉన్న డిఫరెంట్ పేర్లు అవేంటి, ఎట్లా చేస్తారు, ఎక్కడి నుంచి తెప్పించారు, బయట నుండి కూడా చాలా తీసుకొస్తారంటారు కదా డిఫరెంట్? ये बाहर से भी आता और यहाँ से भी परचेस होता। बाहर से जो आता ना वो एक्सपोर्ट क्वालिटी का आता, एक्सपोर्ट क्वालिटी का होता वो बाहर से जो भी आता। जैसा कि ये देखिए, ये वाला एक्सपोर्ट होता पूरा मस्क इम्पोर्टेड, जो आजकल चल रहा है। उसका स्मेल भी क्या है, अच्छा रहता, उसका लाइट रहता, ज़्यादा स्ट्रॉन्ग नहीं रहता, बहुत अच्छा आइटम रहता, मस्क इम्पोर्टेड रहता ये भी बाहर एक्सपोर्ट होता है। ये सिल्क मस्क बोलते हैं इसको, बिल्कुल जेल टाइप रहता है। ओके। और अतर के साथ साथ सुरमा भी आता आपको, जैसा कि ये है सुरमा, ये आँख में जो लगाते हैं सुरमा रहता है, ये भी बहुत चलता है। ये देखिए
शीशी भी है, ये देखिए शीशी। किसको डिमांड किसको है आपके पास इतना डिफरेंट है ना? हाँ, रेट्स कैसे है? और इसमें रमजान का rates- स्पेशल कम है ज्यादा है? रमजान का स्पेशल ऑफर रहता सर आपको, वो आपको अलग अलग प्राइस का रहता आपको। ठीक है। इसमें 150 100 रुपीज से स्टार्ट होता आपको, 5,000 10,000 20,000 50,000 अलग अलग प्राइस का रहता उसमें। ओके, किसको डिमांड है आपके पास है ना? ये डिमांड का ऐसा रहता, आप सबका चॉइस अलग रहता, कोई 100 वाला लेता, कोई 200 वाला लेता, कोई 500 वाला लेता, आपको ऐसा अलग अलग टाइप का आता। आप ही फीलिंग कर रहे हैं हाँ डिफरेंट? फिल करके देते, कुछ ऐसा स्पेशल बॉटल भी आता। ये देखो ये बॉटल्स, वो भी ये अलग है। गिफ्ट पर्पस के लिए रहता है ये। ओके, ये भी इधर का है इम्पोर्टेड का है? ये चाइना का रहता है ये पूरा? ये बॉटल, खाली बॉटल, इसमें अतर यहाँ का डाल के देते हैं, खाली बॉटल। ओके, इसका प्राइस कैसे है? ये एम्प्टी बॉटल रहता है, ये 100 रुपीज 120 रुपीज 150 रुपीज 80 रुपीज ऐसा अलग अलग प्राइस का रहता है। 210 रुपये सुरमे के 60 रुपये, उसके 150। ये देखिए ये भी ఇంపోర్టెడ్ का है? ये भी इम्पोर्टेड रहता पूरा। పూరా ఓకే. ఇది మనం చూస్తున్నాం కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కొత్త వెరైటీస్ వచ్చాయి. ఇది కేవలం రంజాన్ కోసం మాత్రమే ఇవి బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో చాలా మందికి అత్తరు ఇస్తుంటారు, లేదంటే దీన్ని గిఫ్ట్గా ఇస్తుంటారు. ఇలా డిఫరెంట్గా మనం అత్తర్ బాటిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ చాలా డిఫరెంట్గా అంటే వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్తర్ని ఫిల్ చేసి దీంట్లో అత్తర్ పోసి అమ్మకాలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్లో అత్తర్కి చాలా డిమాండ్ ఉంది. ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ఇలాంటి బాటిల్స్లో కూడా అత్తర్ను పోసి కావాల్సిన వినియోగదారులు కావచ్చు అమ్మకాలు కూడా చాలా ఉపయోగపడుతుంది. देखिए टोपी, स्पेशल टोपी रहता है भैया, ऐसा रहता। ఓకే. ये देखिए खाना को भी एक पहनाएंगे टोपी, ये देखिए ఓకే, ఇది డిఫరెంట్ టైప్ టోపీ. ये నిజానికి రంజాన్ అంటే స్పెషల్ టోపీ, సుర్మా, అత్తర్. ఇకపోతే హలీం ఎక్కడైనా దొరుకుతుంది, కానీ టోపీలు దొరకడం చాలా అరుదు. అంతేకాకుండా ఇలాంటి అత్తర్లు పూసుకుంటే ఆ స్మెల్కి ఇంకా పడిపోవాల్సిందే. నిజానికి అత్తర్ అంటే చాలా ऐसा प्लेन वाइट वाला भी मिल जाता आपको। ఓకే. డిఫరెంట్ టోపీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ये देखो ये भी ఈ వైట్, చాలా మంది ఎక్కువ వైట్ యూజ్ చేస్తుంటారు. ఇలా సలాం అని చెప్పేసి రంజాన్ ముబారక్ అంటుంటారు, లేదంటే ఈద్ ఉల్ ఫితర్ అని చెప్పేసి, లేదంటే ఇంకా డిఫరెంట్గా విచ్ చేసుకోవడానికి ఈ టోపీతోనే పిల్లలైతేనే పెద్దలైతేనే ప్రతి ఒక్కరు కూడా మరి రంజాన్ మాసంలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ టోపీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్గా రంజాన్ కాబట్టి స్పెషల్గా చీప్ అండ్ బెస్ట్గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ మనం అందరం మరి వచ్చిన వాళ్ళు వినియోగదారులు ఎవరైనా కొనుక్కోవచ్చు అంటున్నాం.
స్వీట్స్ లో ఇక్కడ ప్రత్యేకంగా కొలువు తీయడం జరిగింది. ఇక మనము మలై గురించి మాట్లాడుకుంటే మలై టీ ప్రత్యేకం. అంతేకాకుండా మలైతో తయారు చేసిన ఫ్రూట్ సలాడ్ కావచ్చు, లేదంటే ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, మిగతా అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని చూస్తే రంజాన్ ఇక్కడ గుర్తుకొస్తుంది, వాటిని చూసి నోరూరుతుంది, వాటిని తినాలని ఆశపడుతుంది. అంతేకాకుండా ఈ షాపింగ్ అంతా ఎంజాయ్ చేసి చివరికి ఆ కిక్ ఏంటంటే స్వీట్ తినడం. ఆ స్వీట్ తింటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఇక్కడ అన్ని కొలువుదొరినాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులందరూ కూడా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ స్వీట్స్ హాలీంతో పాటు స్వీట్స్ కూడా ఎంజాయ్ చేస్తూ షాపింగ్ ని ఎంజాయ్ చేస్తూ తిరిగి ఇంటికి చేరుతున్నారు. రంజాన్ ప్రత్యేకం అంటేనే ఇక్కడ మొత్తం సందడిగా మారింది. ఈ సందడిని ఒక్కసారైనా చూడాలి, ఈ సందడిలో ఒక్కసారి ఉండాలనిపిస్తుంది. ఫోటో స్టూడియో.